ఓరి ముస్టుడా నడు. నీ బాబాయిని పట్టుకొని అంత మాట అంటావా? బాబాయ్యా? నా కొడుకు ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ కొడుకే నా దగ్గరున్నాడు అన్నపూర్ణమ్మ. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. హలో ఆదిత్య. హాయ్ రా, మీకోసం వెయిట్ చేస్తూ. అలాగా. మా డాడీ రంగారావు గారు. డాడీ, మా ఫ్రెండ్స్ వినోద్, అశోక్. నమస్కారం అంకుల్. నమస్తే, కూర్చోండి. కూర్చోండిరా. ఆదిత్య, నీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? వినోద్ ఏమో యూఎస్ లో ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఈ మధ్య తిరిగి వచ్చాడు. ఇక అశోక్ ఏమో వాళ్ళ నాన్నగారు ఫ్యాక్టరీని చూసుకోవడానికి టైం లేక తంటాలు పడుతున్నాడు. మొత్తానికి ఇద్దరు బిజీనే అన్నమాట. అవునంకుల్. తులసి, మీ అంకుల్ వాళ్ళకి హారతి ఇచ్చిరా అమ్మా. అలాగే ఆంటీ. అంకుల్, హారతి తీసుకోండి. ఆదిత్య, ఇదేంటి మీ ఇంట్లో ఉంది? వినోద్, ఏమంటున్నావు? ఏమంటావేంటి బాస్? ఇదొక కేసు. బజార్ మనిషి కదా. రాయ్. అశోక్, మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? బాగా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇది పక్కా ప్రాస్టిట్యూట్. ఇప్పటికీ ఒక్కసారి కాదు, పోలీస్ రైడింగ్ లో 10 సార్లు పట్టుబడింది. దీని పేరు తులసి, కానీ కంపెనీలో దీని పేరు రజని. దీని రేటు ఫుల్ నైట్ కైతే 5,000, గంటకైతే 2,000. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. ఆదిత్య, నీ ఫ్రెండ్స్ ని మర్యాదగా బయటికి పంపించు. క్షమించండి అంకుల్, ఈ బజార్ దానికి మీ కుటుంబానికి ఏ సంబంధం ఉందో మాకు తెలియదు. కానీ మేం చెప్పేది మాత్రం పచ్చి నిజం. కావాలంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి రజనీ ఉరఫ్ తులసి వివరాలు కావాలని అడగండి, మొత్తం తెలిసిపోతుంది. ఆపండి. ముక్కు మొహం తెలియని మీరు నా గురించి చిచి. ఆపవే. విన్నావా డాడీ? విన్నావా మమ్మీ? నేను ఆ రోజే చెప్పాను, ఇది తులసి మొక్క కాదు, గంజాయి మొక్క అని. చెరగొట్టబడింది కాదు, ఊళ్ళో మగాళ్ళందరినీ చెడగొట్టే రకం అని. కానీ మీరే నమ్మలేదు. ఇప్పటికైనా అర్థమైందా దీని క్యారెక్టర్ ఏంటో? ఆదిత్య, ఏయ్, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎంత పొగరే నీకు! నడు. ఇంకొక క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి నడవే, బజారు కాదా? తులసి, ఏమైంది? ఎవరు మాట్లాడరే? ఏం మాట్లాడాలి? ఏమని చెప్పాలి? అయ్యో అని నువ్వు జాలిపడి తీసుకొచ్చిన ఇది ఎందరో అయ్యల్ని మరిగిందని చెప్పాలా? అన్యాయం అయిపోయిందని నువ్వు సానుభూతి చూపించిన ఈ వగలాడి ఎన్నో కుటుంబాల్ని అన్యాయం చేసిన నెరజానా అని చెప్పాలా? నువ్వు మల్లె పువ్వు లాంటిదని సర్టిఫికేట్ ఇచ్చావే, ఉల్లి పువ్వు కూడా కాదు అని చెప్పాలా? ఏం చెప్పాలి? నమ్మకండి మేడం, ప్లీజ్. కావాలని అబద్ధాలు చెప్తున్నాడు, కావాలని నన్ను. ఏయ్, ఇంకా ఎందుకు నటిస్తావు? నీ నంగనాచి కబుర్లు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఆపండి అంకుల్, మీకు తెలీదా నేను ఎలాంటి దాన్నో? మాట్లాడండి అంకుల్, ప్లీజ్. అంకుల్,
ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. మేడం మేడం, హాస్పిటల్లో మీరు నన్ను మొదటిసారి చూసినప్పుడు నేనే స్థితిలో ఉన్నానో మీకు తెలుసు. నాకెవరు ద్రోహం చేశారో, నా బ్రతుకుని ఎవరు నాశనం చేశారో మీకు తెలుసు మేడం. ప్లీజ్ మేడం, మీరైనా నమ్మండి మేడం. ఎందుకు నమ్మాలి? నీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళ మాటల్లో నిజం లేకపోతే నిన్ను బయటికి తోసేయాల్సిన అవసరం మా ఆయనకేంటి? అది అలా గడ్డి పెట్టి గాయత్రి పచ్చి బజార్ది పత్తిలా పోజు కొడుతుంది, మనందరినీ ఫూల్స్ చేసింది. తోసేయ్, వెంటనే దీన్ని మెడపెట్టి బయటికి తోసేయ్. నో, మెడబెట్టి బయటికి తోసేసినంత మాత్రాన సరిపోదు. మొత్తం సమాజాన్ని చెడగొట్టే చేడు పురుగుల్ని పోలీసులకి పట్టించాలి. క్షణాల్లో పట్టిస్తాను. ఇన్స్పెక్టర్ రెడ్డమ్మా, ఈ తులసి కేసట, వీళ్లే ప్రత్యక్ష సాక్షులట. కేసు హిస్టరీ ఏంటో, సాక్షులిచ్చిన స్టేట్మెంట్లో నిజానిజాలేంటో ఎంక్వైరీ చేసి జైల్లోకి తొయ్యించండి. కేసు, సాక్షులు. ఓకే, పదండి. ఎక్కడికి? ఎక్కడికేంటి? కోర్టుకి. ఇక్కడ చెప్పిన సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. జడ్జి గారు ముందుకా? ఇదో కేసు అని నిరూపించాలంటే ఆరోపణలు చేసిన వాళ్లే ఆధారాలు కూడా చూపించాలి కదా. ఎందుకు చూపించరు? తప్పకుండా చూపిస్తారు. ఆదిత్య, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. రెడ్డమ్మా, మీ పోలీస్ రికార్డులను మొత్తం తిరిగేయించండి. కేసులు మొత్తం బయటకొస్తాయి. ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి. మేము రాం. మీరు రావు. రారా? ఎందుకు? ఎందుకేంటి? అసలు అసలు మాకు ఆదిత్యతోనే సంబంధం లేదు. మేము అసలు ఆదిత్య ఫ్రెండ్సే కాదు. డబ్బులు ఇస్తే నటించడానికి ఇక్కడికి వచ్చాం. నిజం చెప్పాలంటే ఆమె ముఖం కూడా మాకు తెలియదు. అంతా ఇదిగో తనే చెప్పాడు. తనని బయటికి వెళ్ళగొట్టడానికి ఈ నాటకం అంతా అని అన్నారు. అందుకే ఒప్పుకున్నాం. అంతేగాని మాకేం తెలీదు. రే పదరా. శభాష్ ఆదిత్య. చెప్పండి, ఇప్పుడేమంటారు? ఎవరు పత్తిత్తు, ఎవరు పుణ్య పురుషులు? అది ఏమిటి? ఏమిట్రా ఇదంతా? అన్యాయంగా ఓ ఆడపిల్ల మీద అభాండం వేస్తావా? వేశాను. కావాలని ఇదంతా చేశాను. ఎందుకురా? అడిగేది నిన్నే, మాట్లాడవేవిరా? ఏం మాట్లాడాలి? దాని మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. అయినా గాయత్రి బలవంతంగా తెచ్చి ఇంట్లో పెట్టింది. అందుకే ఈ ప్లాన్ చేశాను. చెయ్ నోర్మై. నీకిష్టం లేదని అభావ శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద నింద వేస్తావా? అయినా తులసి ఇక్కడుంటే నీకేమిట్రా నష్టం? మాకెవరికి లేని అభ్యంతరం నీకెందుకు? మమ్మీ, మమ్మీనే చెప్తున్నాను. తులసి ఇక్కడే ఉంటుంది. ఇక్కడే.
మేడం. నాకు కాదు, ఫోన్ చేసి చేయగానే క్షణాల్లో వచ్చిందే రెడ్డమ్మకి చెప్పు. గాయత్రి మేడం, తులసి బాధ్యత మీకెంత ఉందో నాకు కూడా అంతే ఉంది. విన్నావుగా తులసి, కళ్ళు తుడుచుకో. మేమిద్దరం ఉండగా ఆపద అనేది నీ జోలికి కూడా రాదు. రానివ్వం. చివరికి అన్నంత పని చేసావు కదమ్మా. నీకు ఆవేశం ఎక్కువే అనుకున్నాను కానీ నీలో మనుషులు చంపేసేంత ఆవేశం ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. అమ్మ సూర్య, ఇంకా పడుకోలేదే? నిద్ర పట్టడం లేదండి. నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మా. జాలి పట్టం తప్ప నీకు ఏ విధంగానూ సహాయపడలేను. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు ఈ హత్య చేసుండవని నాకు తెలుసు. చాలు, జైలు గోడలకి హృదయం ఉండదు అనుకున్నాను, కానీ ఊరుకో అమ్మా, నా అనుభవంతో చెప్తున్నాను. జైలుకొచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులు కాదు, శిక్ష పడిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర, అంతే. ఎందుకండి, ఎందుకు నాకు ఇలా జరుగుతోంది? నీ ప్రశ్నకు జవాబు చెప్పగలిగినవాడు ఆ దేవుడు ఒక్కడేనమ్మా. తెల్లారితే కోర్టులో నీ కేసు విచారణ మొదలవుతుంది. గుండె దిటూ చేసుకొని పడుకో అమ్మా. విచారణ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కోర్టు వారి ఆదేశం ప్రకారం ముద్దాయి చేసిన నేరాన్ని నిరూపించేందుకు సాక్షులను పిలిపించడం జరిగింది. మొదటి సాక్షి ముద్దాయిని పెంచిన తండ్రి నారాయణరావు గారు. నారాయణరావు గారు, బోన్లో నిలబడ్డ సూర్యతేజ మీ కూతురేనా? కాదు, నేను పెంచిన బిడ్డ. మరి హతురాలు పద్మ? నా కన్న బిడ్డ. అంటే మీరు పెంచిన కూతురే మీ కన్న కూతుర్ని హత్య చేసింది, అవునా?
అవును. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, మీరు ఏం చూశారో కోర్టు వారికి చెప్పగలరా? చెప్తాను. ఆ రోజు రాత్రి అంతే సార్, అంతే. చెల్లెలు అన్న కనికరం కూడా లేకుండా దుర్మార్గంగా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్షి ముద్దాయి భర్త కృష్ణప్రసాద్ని విచారించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ముద్దాయి సూర్యతేజ మీ భార్యేనా? అవును. మీ భార్య మిమ్మల్ని అనుమానించేదా? అవును. హతురాలు పద్మ విషయంలో మీకు మీ భార్యకి మధ్య గతంలో గొడవలు జరిగాయన్నది నిజమేనా? అవును. అయితే చెప్పండి, హత్య జరిగిన రాత్రి మీరెందుకు ఆఫీస్కి వెళ్ళారు? ఆ రోజు రాత్రి వెంటనే బయలుదేరాను. ఎలాగైనా సూర్యని పద్మని కాంప్రమైజ్ చేస్తారనే ఆశతో నాతో పాటు అంకుల్ని కూడా తీసుకువెళ్ళాను. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి పద్మ రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుంది. తన కసిని తీర్చుకున్నట్టు సూర్యేమో జరిగిన ఘోరాన్ని చూసి మేము నివ్వెరపోయాం. ఆఖరి క్షణంలో ఉన్న పద్మ మా కళ్ళ ముందే. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పద్మని హత్య చేసినందుకు సూర్యని అరెస్ట్ చేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. సాక్షులిద్దరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ కృష్ణప్రసాద్, మిమ్మల్ని ముచ్చటగా 3 ప్రశ్నలు వేస్తాను. సూటిగా సమాధానం చెప్పండి. నెంబర్ 1, మీ భార్య ముద్దాయి సూర్య హతురాలు పద్మని కత్తితో పొడిచి చంపుతూ ఉండగా మీరు చూసారా? లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నెంబర్ 2, చావు బతుకుల మధ్య ఉన్న పద్మ మీతో ఏం చెప్పింది? కొన ప్రాణంతో కొట్టుకుంటూ కూడా, అక్క నా మీద కోపంతో నువ్వు నాకు ఈ శిక్షణ వేసిన బాధ లేదు, నువ్వు బావ సంతోషంగా ఉంటే చాలు అని చెప్పింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, హత్యా స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్తో మీరేం చెప్పారు? ఆవేశంలో సూర్య పద్మని హత్య చేసింది అని చెప్పాను. అంటే సూర్య హత్య చేయడాన్ని మీరు కళ్ళారా చూడకపోయినా, అక్కే నన్ను కత్తితో పొడిచింది అని హతురాలు మీతో చెప్పకపోయినా, మీరు మాత్రం హంతకురాలు సూర్యేని స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మై లెర్నడ్ ఫ్రెండ్ డిఫెన్స్ లాయర్ గారు జరిగింది జరగలేదేమో అనే భ్రమని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవాన్ని కల్పనగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. నో యువర్ ఆనర్. ఇలాగే జరిగింది, ఇలాగే జరిగి ఉండొచ్చు అనే వాటి మధ్య డిఫరెన్స్ని కోర్టు వారి ముందు నిరూపించాలనే ప్రయత్నిస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. నారాయణ గారు, మిమ్మల్ని కూడా ముచ్చటగా 3 ప్రశ్నలు వేస్తాం. సూటిగా సమాధానం చెప్పండి. చెప్తాను. నెంబర్ 1, మీ కన్నబిడ్డ పద్మని మీ పెంపుడు కూతురు సూర్య హత్య చేసింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ హత్య జరగడాన్ని మీరు కళ్ళారా చూసారా? లేదు. అగైన్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నెంబర్ 2,
చావు బతుకుల మధ్య ఉన్న పద్మ మీతో ఏం చెప్పింది? భరించలేని దుఃఖంతో అన్నంత పని చేసావు కదే అని నేను సూర్యుని తిడుతూ ఉంటే వారించింది. అక్కని ఏమీ అనద్దు నాన్న, నాకు ఈ శిక్ష పడాల్సింది అంటూ నా కళ్ళ ముందే. ఓకే, ఆఖరి ప్రశ్న. హత్యాస్థలం నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేశారా? లేదు. మరి ఎవరో ముందుగానే చెప్పినట్టు పోలీసులు అక్కడికి మీ వెనకాలే ఎలా వచ్చారు?